ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికమైనటువంటి శాతం పోలింగ్ జరిగింది. చాలామంది ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, అధిక శాతం పోలింగ్ జరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేటువంటిది అని చెప్తా ఉన్నారు. కానీ నేను అట్లా నమ్మట్లేదు. రెండవ అంశం, డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రుజువు చేశారు. డబ్బుని 100% అందరికీ ఓటర్లకు అందరికీ కూడా డబ్బులు పంచినటువంటి కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్లో అక్కడ పోలింగ్ బూత్కి వచ్చి నా దగ్గర 100% డబ్బులు తీసుకున్నారు, కానీ ఇక్కడ కొన్ని పోలింగ్ బూత్స్లో 60% ఓటింగ్ జరిగింది, కొన్ని బూత్స్లో 90% మించి ఓటింగ్ జరిగింది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక ప్రజలు నాయకత్వాన్ని నమ్ముతారు, విశ్వసనీయతని నమ్ముతారు. అంతేకాని డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం కరెక్ట్ కాదు అన్నటువంటిది రుజువైంది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, 7 స్థానాలకు 7 కైవసం చేసుకుంటాం. నెల్లూరు సిటీ మీద చాలామంది ఆపోహలు వ్యక్తం చేసినప్పటికీ నేను మొట్టమొదటి నుంచి కూడా ఖలీల్ అహ్మద్ గెలుస్తాడు అన్నటువంటి విషయాన్ని మీకు గతంలో కూడా చెప్పాను. డే 1 నుంచి అందరం కూడా జిల్లాలో ప్రతి నాయకుడు కూడా, మా జిల్లా అధ్యక్షులు కానీ, బీదా మస్తాన్ రావు గారు కానీ, మనుక్రాంత్ కానీ, అందరం ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేశాం. ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిపక్షాలు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ముందుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తున్నారు అని అంటే ప్రజలకు మా నాయకుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆదరాభిమానాలు, ఆయన్ని తిరిగి సీఎం చేసుకోవాలి, ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడ నిలిచిపోతాయో చంద్రబాబు నాయుడు వస్తే అన్నటువంటి భావన మనసులో ఇవన్నీ కూడా కారణమే. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను, ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా తప్పకుండా నెరవేరుస్తాం. నెల్లూరు పట్టణాన్ని మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాను, దేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి జిల్లాగా రూపుదిద్దుతామన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఇక్కడ ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉన్నాయో అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, మరొక్కసారి చెప్తా ఉన్నా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భూదందాలు కానీ, రౌడీజం కానీ, ప్రదర్శించే జులుం కానీ, ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ, అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ, ఇక మీదట ఇవన్నీ సాగవు. నారాయణ ఆటలు సాగవు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి ఆటలు సాగవు, రూప్ కుమార్ యాదవ్ ఆటలు సాగవు. రౌడీజాన్ని అణగదొక్కుతాం. ఎవడు తోక ఆడిచ్చినా కూడా రౌడీ అననంటే లోపలికి వెళ్లాల్సిందే. నొక్కి మరీ ఒక్కానిస్తా ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో రౌడీజానికి తావులేదు. మంచి అధికారులు వస్తారు, మంచి పరిపాలన అందిస్తాం, పైన మా అధినాయకుడు ఉంటారు. నెల్లూరు పట్టణాన్నే కాకుండా నెల్లూరు జిల్లాని మంచి, ఎక్కడికి వెళ్ళినా కూడా దేశంలో నెల్లూరు యూనియన్ చెప్పుకునేదానికి గర్వపడి చెప్పుకునేలా ఈ నెల్లూరు పట్టణాన్ని, నెల్లూరు జిల్లాని ఆదర్శమైనటువంటి జిల్లాగా రూపుదిద్దుతామనే విషయాన్ని తెలియజేసుకుంటూ 7 స్థానాలకి 7 స్థానాలు కైవసం చేసుకుంటున్నాం. సిటీ కూడా కంఫర్టబుల్గా గెలుస్తున్నాం. ఈరోజు
సాయంకాలం కూడా నారాయణ చెప్తాడు మేము 12,000 మెజారిటీతో గెలుస్తామని తను క్లెయిమ్ చేసుకుంటున్నాడు. నారాయణ ఈరోజు ఓడిపోతున్నాడు. నారాయణ గెలిచే ప్రసక్తే లేదు. ఖలీల్ అహ్మద్ గెలుస్తున్నాడు. మరొక ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు ఈరోజు, నెల్లూరు రూరల్ వాళ్ళు గెలుస్తున్నట్టుగా. అది కూడా తప్పు. నెల్లూరు రూరల్ కూడా మేమే గెలుస్తున్నాం, కోవూరు మేము గెలుస్తున్నాం. కాబట్టి సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పెద్దపీట వేశారు. వారి ఆకాంక్షలు వారి ఆశయాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాం అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.